చికెన్ ఫ్రికాసే ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, మష్రూమ్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మైదా పిండి, వెన్న, క్రీమ్, మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక గిన్నెలో ఫస్ట్ పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని ఆ గిన్నె లోపల కొద్దిగా బటర్ వేసుకుందాం. ఏం లేదు, నా ఉద్దేశం ఏంటంటే చికెన్ కుక్ చేసుకుందాం. లైట్గా కుక్ చేస్తూ ఉంటే తర్వాత చక్కటి సాసు స్ట్యూ ప్రిపరేషన్ వస్తుంది, అందులో వేసి ఉడికించుకోవచ్చు. అప్పటి వరకు కూడా కుక్ అవుతూ ఉంటుంది చికెన్. ఈలోపు రెండో డిష్ కోసము, రెండో ప్యాన్ కోసం గార్లిక్ చాప్ చేసుకుంటాం. గార్లిక్ ఇందులో వేసాను కదా, ఇంకో పెనం కూడా పెట్టుకుందాం. చికెన్ కోసం ఓకే, ఆనియన్ డైస్ చేసుకోవాలి. మీడియం డైస్ చేస్తున్నాం. ఇంకా బటర్ కావాలి కదా, వేసుకున్నాం ఇందులోకి. కొంచెం బటర్ ఇందులోకి. ఓకే, గార్లిక్తో పాటు ఆనియన్ కూడా వేసుకుంటున్నాం. అటువైపు చికెన్. అటు చికెన్ కుక్ అవుతోంది, ఇటు సాస్ ప్రిపరేషన్ ఫ్రికాసే కోసం రెడీ చేస్తున్నాం. అండ్ దెన్ మష్రూమ్ కూడా యాడ్ అవుతుంది ఫ్రికాసే కోసం. అందుకోసం మష్రూమ్ని ఈ విధంగా స్లైస్ చేసుకుందాం. మష్రూమ్ కూడా డిష్లో. అప్పుడప్పుడు అలా ఫ్లాంబేస్ వస్తూ ఉంటే కుకింగ్ ఫీలు బాగుంటుంది, దాంతోపాటు కాస్త స్మోకీనెస్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నా, అలాగే కాస్తంత ఉప్పు. సాల్ట్ లాస్ట్లో వేసుకోవడం కూడా మంచిదే, బట్ ఓకే, ఐఎమ్ యాడింగ్ నౌ. కొంచెం ఎక్కువ వేస్తా, ఎందుకంటే తర్వాత వాటర్ కానీ స్టాక్ కానీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి.
ఫ్లేవర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి తెలుసా. దట్స్ కాంటినెంటల్ స్పెషాలిటీ. తదుపరి ఫ్లార్. మైదా పిండి వేసుకొని కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు సాటే చేయాలి. మరీ డార్క్ బ్రౌన్ అయిపోకూడదు, అలాని పచ్చిగా కూడా ఉండకూడదు. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చాలా వరకు ఈ పాస్తాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ తయారు చేసేటప్పుడు కూడా ఇంచుమించు ఇదే స్టైల్నే ఫాలో అవుతూ ఉంటారు. కొంచెం మైదా వేసుకుంటాం బటర్లో. బటరు ఇంకా మైదా కాంబినేషన్ పర్ఫెక్ట్. అసలు చాలామంది రెండు అంత మంచిది అనుకుంటూ ఉంటారు. మేబీ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఇన్ సమ్ రీజన్స్. యూనో మైదా తినని వాళ్ళు ఉంటారు, కొంతమంది అవాయిడ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు డైట్ కాన్షియస్ ఉంటే మనం వీ డోంట్ ఫోర్స్ ఇట్. బట్ టేస్ట్ వైజ్గా మాత్రం బటరు ఇంకా మైదా కలిసినప్పుడు అట్లా సాటే చేసి దాన్ని రూ ప్రిపరేషన్ అంటాము. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే దాంతో కొద్దిగా చిక్కదనం వస్తుంది కదా, గంజిలాగా. అది చాలా చాలా బాగుంటుంది, క్రీమీగా. ఓకే, వీ గాట్ ద బ్రౌన్. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. మరీ సూప్ కాదు, ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. స్ట్యూ ప్రిపరేషన్కి ఆ టెక్స్చర్ ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం రెడ్యూస్ కూడా అవుతుంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. అలాగ వేయించుకుంటూ కాస్త ఒక బాయిల్ అంటాం కదా, అట్లా ఒక బాయిల్ అయిన తర్వాత చికెన్ దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చికెన్ ఆల్రెడీ కుక్ అయింది, కొంచెం చారు అవుతుంది ఈ విధంగా పైన టెక్స్చరు. దీనివల్ల కొంచెం గట్టిగా చూయిగా వస్తుంది, బాగుంటుంది. అలా వద్దు అనుకున్నట్లయితే డైరెక్ట్గా ఈ సాస్లోనే కుక్ చేసుకోవచ్చు చికెన్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎక్కువ స్పైస్ ఉండదు, ఎక్కువ టేస్ట్ అమోఘం వావ్ అన్నట్టు కాదు. మైల్డ్గా ఉంటాయి, చిన్న ఫ్లేవర్స్ ఉంటాయి, మంచి యూనో ఏమంటాం సటిల్గా ఉంటాయి అన్నమాట. అదే స్పెషాలిటీ కాంటినెంటల్లో. కొంచెం కొంచెం వేరియేషన్స్, కొంచెం బేసిల్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిష్లో బేసిల్లో పెద్ద స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఏమి ఉండవు, అది కూడా యాడ్ చేయడం చాలా తక్కువగా యాడ్ చేస్తాం. అదే బాగుంటుంది. ఎక్కువైతే మళ్ళీ చెడిపోతూ ఉంటుంది, అలా అన్నమాట. చక్కటి స్ట్యూ రెడీ అయిపోయింది చూసారా, సూపీగా. ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్, దేర్ వి ఆర్. లాస్ట్లో క్రీమ్ వేసి దించేసుకోవాలి. నేను ఇన్ఫ్యాక్ట్ స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటున్నాను. ఓకే, క్రీమ్ యాడ్ చేసుకొని జస్ట్ అలా మిక్స్ చేద్దాం. మంచి కలరు, టెక్స్చరు, టేస్ట్ అన్నీ వచ్చేస్తాయి. వావ్, సూపర్. డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.